హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మైలు స్ట్రీమ్ ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ స్ట్రీమ్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా బౌల్కు ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇట్లా కొట్టుపోసుకోవాలి ఫ్రెండ్స్ గుడ్లని. గుడ్లను కొట్టిపోసుకున్నాక అందులో కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ప్లస్ ఇప్పుడు ఆవిరిలో మనం కొట్టిపోసిన గుడ్ల గిన్నెను పెట్టి మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఇప్పుడు గుడ్లు ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని కొద్దిగా చల్లారాక ఇట్లా సైడ్కి చెంచాతో ఇలా అనుకొని ఇలా బోర్లు ఇచ్చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది నచ్చిన డిజైన్స్లో కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 1/2 కప్ టమాటా ముక్కలను కూడా తీసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు 1 నిమిషం పాటు ఉడికించుకోండి మూతను పెట్టి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి, కారం 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి టమాటాని. 1 నిమిషం తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటా మొత్తం ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న గుడ్లని వేసేసుకోవాలి. వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం. ఇలా స్ట్రీమ్ ఎగ్ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.